హలో అండి. ఈరోజు వీడియో అయితే కనుక మా పిల్లలకి బుక్స్ అయితే ఇచ్చారండి. సో, దానికి అట్లేద్దాం అనుకుంటున్నాను. ఈ అట్లేస్తూ నా చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీ పిల్లలకి కూడా బుక్స్ ఇచ్చేసారా? అయితే అట్లు వేసేసి ఉంటారులెండి. ఈ సంవత్సరం మా పిల్లలకి లేట్ అయింది కొంచెం. మా అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఆడు బుక్స్ చూసి నేనే కాదు ఆడే షాక్ అయ్యాడు. నేను ఇవన్నీ చదవగలనా అని చెప్పి అన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలు అట్లేయకపోతే పాడు చేసేస్తారని చెప్పి మంచిగా రోల్స్ తెచ్చేసి మా హస్బెండ్ నేను ఆ నైటే అట్లయితే వేసేస్తున్నాము. నేనైతే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. వాళ్ళు బుక్స్ ఇచ్చిన వెంటనే ఇంటికి తెచ్చేస్తే మా నాన్నగారు పేపర్ అంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, సో దాన్ని అట్ట కింద వేసేవారు అనమాట. ఆ రోజుల్లో పేపర్ అట్ల వేసుకున్నా ఎవరు ఏమనేవారు కాదు. ఇప్పుడు అదే పేపర్ తో అట్ల వేసుకుని వెళ్తే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కంపేర్ చేసి కొంచెం నీచంగా చూస్తారు. నేను ఎందుకు ఇలా అంటున్నానని మీరు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఇప్పుడున్న సమాజంలో పోలికలు ఎక్కువైపోయినాయి. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ పిల్లల బుక్స్ కి ఎంత అవుతుంది, మీ పిల్లలు సిబిఎస్ఈ అయినా, ఇవే కంపారిజన్లు ఎక్కువైపోయినాయి అండి. నేనైతే ఒకటే చెప్తానండి, పెద్ద స్కూల్ అయినా చిన్న స్కూల్ అయినా మన పిల్లలు చదివే దాన్ని బట్టే ఉంటది కదా. సో నేను అదే చెప్తాను. ఫైనల్ గా ఇద్దరం కష్టపడితే 2.5 గంటలు పట్టిందండి మా పిల్లలిద్దరు బుక్స్ కి